ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, నిన్ను నువ్వే బలంగా నమ్ముకుని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. లైఫ్ అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ ఉండదు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు. తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. రేపు అనే రోజు మీ వంతు కావచ్చు. సూర్యుడు అందరినీ అడిగాడు, నేను అస్తమించిన తర్వాత నా స్థానంలో ఎవరైనా నాలా పనిచేయగల వారున్నారా? అంతటి శక్తివంతమైన కాంతిని ఎవరివ్వగలరు? ఎవరూ మాట్లాడారు. మెల్లగా కొవ్వొత్తి అంది, నేను ప్రయత్నించి చూస్తాను అని. అదే ఆత్మవిశ్వాసం. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తుంది. జీవితంలో నీవు పడిపోవచ్చు, పరాజయం పొందొచ్చు, నిరాశకు గురి కావచ్చు. కానీ నీవు తిరిగి పైకి లేవగలవు, విజయం సాధించగలవు. అన్నింటినీ అధిగమించు. అదే నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒకరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే విచిత్రం. నీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వే అని తెలుసుకుంటే పరిష్కారం అన్నా దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేనిదే నిన్నెవరూ బాధించలేరు. ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టరు, బ్రతికారు. అందరిలాగానే చనిపోయారు. వారి మరణం నుంచి కాపాడడానికి వారి ధనం, బలం ఏమీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు ఒకటే తోడున్నాయి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దీన్ని అధిగమించడం నేర్చుకో. భయంకరమైన నిరాశ అసలు పట్టించుకోకు. నీచమైనది అసూయ, దాన్ని లక్ష్య పెట్టకు. ఎక్కడైతే నిన్ను హేళన చేస్తారో అక్కడే నీవు నిరూపించుకో. నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. ఓడిన వారు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జైజేలు కొడతారు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువ బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. మీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో చులకనవుతారు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఓసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకో. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరమూ లేదు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గానీ అర్థం కాలేదట వాడు ఎంత అదృష్టవంతుడో అని. అందరం అంతే. ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దాని కోసం ఏడుస్తూ ఉంటాము. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఆస్తులు, అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము, కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము. అదుపు తప్పి క్రింద పడితే ఆదుకోదు ఈ లోకం. అలసిపోయి కనుమూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో.
చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.